కూటమి ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసం వైపు పరుగులు పెడుతుందని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఉద్ఘాటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా ఈ సంవత్సర కాలంలో సాధించిన అభివృద్ధి, అందించిన సంక్షేమాన్ని గుర్తు చేసుకుంటూ మాచర్ల అంబేద్కర్ సెంటర్ లో టీడీపీ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతున్నారు. చూద్దాం. వాగ్దానాలని కూటమి ప్రభుత్వం ఆ రోజు ఇచ్చిందో ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు. మొట్టమొదటిగా పేదలకు పెన్షన్ 1వ తారీఖున ఇస్తామన్నారు. ఏ పరిస్థితుల్లో ఒక రోజు ముందే ఇస్తున్నాం కానీ వెనక ఇవ్వట్లేదు. వైసీపీ నాయకుల్లాగా 4 ఏళ్ళు 5 ఏళ్ల కాలం తీసుకోలేదు 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి. ఈ రాష్ట్రంలో పెన్షన్ని పేద ప్రజలకి అందించింది తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రోజు 35 రూపాయల పెన్షన్ నుంచి మొదలై 200 నుంచి 1000 రూపాయలు, అంటే 5 రెట్లు పెంచిన ఘనత, 1000 నుంచి 2000 చేసిన ఘనత, 3000 నుంచి 4000 చేసిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ, రాష్ట్రంలో ఉన్న సామాజిక పెన్షన్ పొందుతున్న పెన్షన్దారులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా, మీ గురించి ఇంతగా ఆలోచించిన మరి నాయకుడు లేడని చెప్పి సగర్వంగా చెప్పగలుగుతాను. అలాగే పేద ప్రజలకు పట్టెడు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను ఆ రోజు మూసివేయటం కాకుండా ఎవరైనా దాతలు ముందుకొచ్చి అన్నా క్యాంటీన్లు పెట్టాలంటే కూడా ఏ విధంగా వాళ్ళు దౌర్జన్యంగా వాటన్నిటినీ కూల్చివేసిన పరిస్థితులను కూడా గతంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఈరోజు అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించాం. అలాగే రాష్ట్రంలో ఆడబిడ్డల మరి పొగసూరిన కళ్ళతోటి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోతున్నాయని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దీపం పథకాన్ని తీసుకొస్తే, ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే 3 సిలిండర్లను ఉచితంగా ఇస్తూ ఆ దీపాన్ని వెలిగిస్తుంది కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో మరి ప్రారంభించబోతున్నారు. అలాగే తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలు ఉన్నప్పటికీ ఒక బిడ్డ ఒక కంట కన్నీరు, ఒక కంట పన్నీరు ఉండకూడదు. తల్లికి బిడ్డలందరూ సమానమే కాబట్టి ఎంతమంది బిడ్డలున్నా అందరి బిడ్డలకి కూడా తల్లికి వందనం ద్వారా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మరి ఆ కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తున్నారు, శ్రీకారం చుడుతున్నారు. నేడు మీరు 15,000 ఇస్తామని చెప్పేసి 2 బిడ్డలకి ఇస్తామని చెప్పి ఒకళ్ళకి ఇచ్చి 15,000 ఇస్తామని చెప్పేసి 13,000 ఇచ్చి మరి ఈ రాష్ట్రంలో తల్లులు విద్యార్థులకి వెన్నుపోటు పొడిచారు. 1 ఎకరాకి వైసీపీ పరిపాలనలో కొత్తగా నీళ్ళు ఇవ్వలేకపోయారు. ఈరోజు నీటి ప్రాజెక్టులని మరి బనకచర్ల, పోలవరం ప్రాజెక్టు ఆంధ్రుల జీవనాడిగా చెప్పుకున్నాం. పోలవరం కట్టగలుగుతున్నాం కాబట్టే బనకచర్ల ప్రాజెక్టుకి నీళ్లు లిఫ్ట్ చేసుకొని తద్వారా మరి కింది దిగువ ప్రాంతం రైతులకి ఈ నీళ్ళు ఇచ్చి కృష్ణానది మిగుల జనాల్ని మన వాటాగా మనకు వచ్చే జనాల్ని రాయలసీమకి మరి పంపించి రాయలసీమను కూడా సస్యశ్యామలం చెయ్యాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మరి ఒక గొప్ప ఆలోచన. ప్రతిదీ అయిపోతుందా అయిపోయిందా అని చెప్పి అడగటం కాదు, ప్రతిదీ కూడా ఒక అడుగుతోటే మొదలవుతుంది. నువ్వు కిలోమీటర్ నడవాలంటే ఒక మొదటి అడుగుతోటే మొదలవుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రతి ఆలోచన మేము గొప్పగా చేస్తాం, అడుగులు వేస్తాం. అన్నిట్లో మనం విజయం సాధించకపోయినా ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాము. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా నదుల అనుసంధానం ఆ రోజు మీరు ఇలానే అవహేళన చేశారు. తర్వాత మరి పట్టిసీమే దిక్కైన గతిని కూడా మరి డెల్టా రైతాంగం గమనించారు. ఇలా ఆ రోజు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు. నీ టైంలో 5 సంవత్సరాల్లో ఏ రోజన్నా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసావా? మేము అడ్డుకోవటమే కాదు, దాని ఆధునీకరణకు నిధులు తీసుకొని వచ్చి విశాఖని స్టీల్ హబ్గా మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. 9 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు కుదుర్చుకొని ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. ఎంఎస్ఎంఈ పార్కులు ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసి కనీసం నియోజకవర్గానికి 5,000 మందికి ఉద్యోగాలు కల్పించాలని చెప్పాను.
CDAP ద్వారా మరి స్కిల్ డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నాం. మీ జీవితంలో ఈ రాష్ట్రం గురించి కానీ, ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ, ఈ రాష్ట్ర రైతాంగం గురించి కానీ, ఈ రాష్ట్ర యువత గురించి కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి కానీ ఎప్పుడన్నా ఒక క్షణం ఆలోచించావా? నవరత్నాలని నవరంధ్రాలు మూసుకుని తాడేపల్లి ప్యాలెస్లో నిద్రపోయావు తప్పితే ఈ ప్రజల కష్ట సుఖాల్లో ఏ రోజన్నా తొంగి చూసావా? ఈరోజు ఎక్కడ శవం కనపడితే అక్కడ వచ్చి రాబందుల్లాగా వాలిపోయి శవరాజకీయాలు చేస్తున్న మీ కుసంస్కృతిని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మొన్న చూసాం సాక్షి ఛానల్లో వేశ్యల రాజధాని. శివమారుతి హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్, మాచర్ల. డాక్టర్ పాత గీతాంజలి గారు MBBS, MD, పీడియాట్రిక్స్, పల్స్, పిల్లల వైద్య నిపుణులు. అందించు వైద్య సేవలు జ్వరం, ఆయాసం, విరోచనాలు, పచ్చకామెర్లు, ఫిట్స్, పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు, రక్త సంబంధిత వ్యాధులు, ప్రత్యేక సేవలు, నెబులైజర్, అడ్వాన్స్ ఫోటోథెరపీ, రేడియంట్ ఫార్మర్ థెరపీ, 24/7 ల్యాబ్, ఫార్మసీ, ఎమర్జెన్సీ కేసులు చూడబడును. డాక్టర్ రవితేజ రామిశెట్టి MBBS, MS జనరల్ సర్జన్, MCH ఇవాలజీ, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్. కిడ్నీలో రాళ్లు, ప్రోస్టల్ గ్రంథి సమస్యలు, అంగము మరియు బీజములలో సమస్యలు, మగవారి సంతానలేమి సమస్యలు, పీనల్ ఇంప్లాంట్స్, టెస్సా, మైక్రోటెస్ట్, ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల 2, 4వ బుధవారాలలో చూడబడును. వివరాలకు సంప్రదించండి. ఉప్పల హనుమాన్ సాయి 9100223183 and 6300807123. పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో MICU, NICU, OT ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, OBS అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, MBBS గైనకాలజిస్ట్.